మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి ఒక ఇరుకైన వంతెన మీద ఎదురైన రెండు మేకల యొక్క వృత్తాంతం. ఒక ఇరుకైన వంతెన మీద ఒక్క మేక మాత్రమే ప్రయాణించగలిగినటువంటి వంతెన. ఒకవైపు ఎత్తైన గోడ, మరొక వైపు గొప్ప అగాధం. అలాంటి సమయంలో అనుకోకుండా వంతెన యొక్క మధ్య భాగంలో రెండు బలమైన మేకలు ఎదురుపడినప్పుడు అవి అలాగ నిలబడిపోయినాయి. అదే మనుషులైతే బలవంతుడు బలహీనుడైన వారిని అగాధములోనికి త్రోసివేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అది వెనుదిరిగేటువంటి అవకాశం కూడా లేని స్థలము గనుక అవి రెండు నిశ్చేష్టులుగా అలాగే నిలబడిపోయి వాటిలో ఒక జ్ఞానము కలిగినటువంటి మేక క్రిందికి పండుకొనగా మరొకటి దాని మీదుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆయన వృత్తాంతములో ఎంతో గొప్ప మర్మము దాచిపెట్టబడి ఉన్నది. శ్రమలో ఎప్పుడైతే మనము తగ్గింపు కలిగి ఉంటామో దేవుడు మనకు మార్గమును సరళము చేస్తారు. అలాంటి తగ్గింపు మనలో లేనప్పుడు సొంత త్రోవను వెతుక్కుంటూ ఉంటాం, సొంత బలము మీద ఆధారపడతాం. మనము దేవుని బలము మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పించుకునేటువంటి జ్ఞానమును మనకిస్తారు గనుక తగ్గింపు చేత అట్టి జ్ఞానము కలిగి అనేక శోధనల నుండి విడుదల పొంది ప్రభు ఇచ్చే ఉన్నతమైన ఆనందము చేత మనమందరము కూడా నింపబడుదుము గాక. ఆమేన్.